సంబురంతోని నిరుద్యోగులకు నిద్రరాని ముచ్చట చెప్తురు మన కాంగ్రెస్ మంత్రులు. ఇన్నొద్దుల సంధి జాబులే వేస్తలేరు, సరిపోను కొలువులు ఇస్తలేరని పబ్లిక్ అంతా పచ్చి మాటలు తిడుతున్నందుకో ఏమో గాని మొత్తానికి మోక మీద ఒక్కొక్కరికి 2.5 లక్షల జీతంతోని జీతాలు ఇప్పించే ముచ్చట ముంగటేసుకుర్రు. నమ్ముతలేరా? నేనే కాదు, స్వయంగా మినిస్టర్ సారే చెప్తాడైతే ఈనుండ్రి మళ్ళా. కొత్త కొలువులు ఇచ్చే కార్యానికి కొబ్బరికాయ కొట్టినట్టుగా మంత్రులు మరి ఇంతకు ఏమేం కంపెనీలు ఆఫర్లు అంటారో ఎన్ని వేల కొలువులు అంటారో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ చెప్తున్నాడు. ఇందాము. నేను జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. జర్మను జపనీసు భాషలు నేర్చుకుంటే 2.5 లక్షల జీతంతోని ఆడ కొలువులు ఇస్తాము, ఈడున్నోళ్ళు ఆడిపోతేనే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము అని అనబట్టిండు సారు. మేము అక్కడి భాషలు నేర్చుకొని ఆడ జాబులు కొడితే మరి నడిమిట్లా మీరేం చేస్తారు సారు? ఆ కొలువులు మేమే ఇచ్చినామని కోట్లు ఖర్చు పెట్టుకొని పేపర్లలో యాడ్లు వేయించుకుంటారా అని అనుకుంటా నిరుద్యోగులంతా మంత్రి వివేక్ మాటలకు మంట మీద కౌంటర్లు ఇస్తున్నారు. కొలువులు భర్తీ చేయుర్రి అని ఈడ నిరుద్యోగులు నిచ్చే రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే మీరేమో జపాన్ జర్మన్ భాషలు నేర్చుకొని కొలువులు కొట్టుకోర్రి అని చెప్తున్నారంటే మరి ఎలక్షన్ ప్రసారాలనేమో పవర్లకు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది మీరా? జపాన్ జర్మనీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ జాబ్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అని హామీలు ఇచ్చింది ఆ దేశ లీడర్లా తమ పార్టీ వాళ్ళ? మరి అయితే మీరు కూడా ఆడికేవై జర్మనీ జపాన్ లా పోటీ చేసుకోర్రి, అక్కడి ఓట్లలో నిలబడుర్రి, ఇక్కడ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు గట్టిగా. సీఎం ఏమో ఇంజనీర్ స్టూడెంట్ అంతా క్రిమినల్ వేస్ట్ అంటాడు, మంత్రులేమో ఇట్లా బయట దేశాల భాషలు నేర్చుకుంటే ఆడికి పోయి బాజాబ్తో కొలువులు కొట్టొచ్చు అని చెప్తారు. వారెవ్వా ఏమన్నా సర్కారా అని అనుకుంటా సురుకులు పెడుతురు సోషల్ మీడియాలో నేటి జనాలంతా. 2 లక్షల జాబులు ఇస్తామని ప్రచారాల్లో చెప్పింది 2 లక్షల మంది నిరుద్యోగులకు కొలువులని కాదా, 2 లక్షల జీతంతో బయట దేశాల జాబులా? మాకే చాలా టైం పట్టింది క్లారిటీగా తెలుసుకునేందుకు అని అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. మీరు ఇట్లనే తలో మంత్రి చెరొక్క లీడరు షే పార్టీ తరఫున రోజుకోటి మాట్లాడుర్రి, మీరు కొలువులు ఇచ్చుడు కాదు మీకు జనాలు ఇచ్చిన కొలువులకు ఎసరు వస్తుంది ఆఖరికి అనుకుంటా ఇంకొంతమంది ఇచ్చి పడేస్తున్నారు. మరి రేపు ఇంకే మంత్రి ఎమ్మెల్యే ఎవరొచ్చి ఇట్లా జాబుల మీద జనాల తారా ఏం చెప్తారో చూడాలిగా. సర్కార్ బడికి పిల్లగాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలని, ప్రైవేట్ బడులతోని పోల్చితే మార్కులు మంచిగా రావాలని సర్కార్ కోట్లు బడ్జెట్ పక్కకు పెడుతుంటది. కానీ అందులో ఫస్ట్ తారీఖే వేలకు వేలు ఫీజులు తీసుకునే టీచర్లు మాత్రం ఎంత చక్కటి పనితనం చూపిస్తుండ్రో ఒకసారి వీక్షించుండ్రి. గిట్లుంటే బాగుపడుతుంది సర్కార్ విద్య. చూడుండ్రి. వటపత్ర సాయికి వరహాల లాలి 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 లాలి. ఆహా, ఎంత గాఢంగా పౌలిస్తుండో సారు. ఏ పోరలు, మీకు చదువు లేకున్నా సరే గాని సార్ నిద్ర ఖరాబ్ చేయకుండా షూ సైలెంట్ గా ఫోన్ చూడండి. రాయితే బెల్ కొడతారు ఇంటికి పోదురు గాని. అదేంది, చదువు కోసం కదా పోరలను అయ్యవాళ్ళు బడికి తోలింది, మళ్ళా ఫోన్ చూడమనుడేంది? మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. పాపం వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన సారుకు పానం అలసిపోయినట్టయి రెస్ట్ తీసుకుంటుండు. మన నిమ్మలంగా నిద్రపోవాలనుకుంటే లీవ్ పెట్టి ఇంటికాన్నే ఉండొచ్చు కదా అని అంటే సెలవు పెడితే జీతం రాదు కదా, వీడికి వస్తే పని చేయకుండా జీతం ఇస్తారు కదా. అయినా సర్కార్ కొలువుల కొందరుకున్న ఫ్రీడమే వేరబ్బా. వాళ్ళకి జీతం తప్పితే జనాల జీవితాలు ఇట్లా పిల్లల భవిష్యత్తు గురించి అవసరమే లేదు. ఉత్తరప్రదేశ్ కన్నూర్ జిల్లాలో అయింది ఈ సార్ నిద్ర భాగోతం. ఓ దిక్కు సార్ నిద్రల హెడ్ మాస్టర్ అయినట్టు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును ఆఫీసర్ల చేతుల మీదకెళ్ళి తీసుకొని శాల్వాలు కప్పించుకొని సన్మాలు చేయించుకుంటున్నట్టు కలలు కంటుంటే పిల్లలు ఫోన్లో బొమ్మలు చూసుకుంటా రీల్స్ లైక్ కొట్టుకుంటే చిల్ అవుతారు. ఇట్లా ఎవరో వీడియో తీసి పెట్టే వరకల్లా ఈసొంటోళ్ళని ఉత్తగా ఇడిచేస్తే అందరు ఇట్లనే మోపవుతారు. జర పెద్ద సార్లో కన్నేసి పర్మనెంట్గా ఇంట్లోనే రెస్ట్ తీసుకునేటట్టు చేయాలని మాట్లాడుతుర్రు పిల్లల అమ్మా నాయనలు.